జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వేసిన సవాళ్లను తాను పల్లా రాజేశ్వరరెడ్డి స్వీకరిస్తున్నానని, నీకు ముహూర్తాల పిచ్చి ఎక్కువ కదా, ముహూర్తం నువ్వే పెట్టంటూ వ్యాఖ్యానించారు. తాను చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికారులను తీసుకుని కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్న నీవు నియోజకవర్గానికి గానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు గానీ ఏమైనా అభివృద్ధి పనులు చేశావా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో మైనింగ్ శాఖ అనుమతి లేకుండా వేలాది ట్రాక్టర్ల మట్టి తరలించిన విషయం ఎత్తి చూపారు. చిలుపూరు దేవస్థానం చైర్మన్ పదవిని ఇందిరా ఒకరికిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే కోటి రూపాయలకు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం శ్రీహరి నీవు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? దేవునూరులో గత 2 సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా గత 6 నెలల నుండి ముప్పారం నారాయణగిరికి సంబంధించిన 23 రైతులు దాదాపు 43 ఎకరాల 38 గుంటలు గతంలో పట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటిని కూడా బినామీ పేర్లతోటి మీరు తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. 4 నెలల కింద అలాంటి సమాచారం వస్తేనే ఆనాడు కూడా ఆనాడు ప్రెస్లో ఖండించడం జరిగింది. 4-5 నెలలు స్తబ్దంగా ఉన్నారు. మళ్ళీ మార్చిలో స్వయంగా కడియం శ్రీహరి కలెక్టర్ దగ్గరికి పోయి, అంత ఇంట్రెస్ట్ ఎందుకో కలెక్టర్ దగ్గరికి పోయి మార్చి 12నే కలెక్టర్ ఆగమేఘాల మీద ఫారెస్ట్ను విజిట్ చేసి మార్చి 27 నాడు అనాథరైజ్డ్ పొజిషన్కి వెళ్ళి జేసీబీలు బుల్డోజర్ తోటి మొత్తం కూడా ఎక్కడికక్కడ అడవి సంపదను ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు పోయి చూసినవా? వేల ట్రాక్టర్ల మొరం తీయడం జరిగింది మైనింగ్ పర్మిషన్ లేకుండానే. అడవి సంపదకు సంబంధించిన చెట్లను నరికేయడం జరిగింది, కొట్టేయడం జరిగింది. అవన్నీ కూడా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా నువ్వు నేను తేల్చుకుందామంటే నేను సిద్ధం. నీ సవాల్ని స్వీకరిస్తున్నా. అదేవిధంగా సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆయన అంటాడు, నేను టాల్ లీడర్ను జిల్లాలో అని చెప్పుకుంటున్నాడు. గణపురం నియోజకవర్గం నీకు రాజకీయ జన్మనిస్తే దాదాపు 30 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు టీడీపీలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అనుభవించినవు. దాదాపు 4 పోర్ట్ఫోలియోలు, మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ఎడ్యుకేషన్, తర్వాత ఇరిగేషన్, తెలుగుదేశంలో 4 పోర్ట్ఫోలియోలు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పనిచేశారు. కానీ ఒరగబెట్టింది ఏంటి? నువ్వు టాల్ లీడర్ కాదు, ఫాలింగ్ లీడర్, పడిపోతున్న లీడర్వి.
వరంగల్ కానీ గన్పూర్ కానీ నీ గుర్తుగా ఒక్కటంటే ఒక్క పని చేసింది చూయించు. నేను 8 నెలలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన. వరంగల్ జిల్లాకి హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. వరంగల్ జిల్లాకి 150 బెడ్స్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 50 బెడ్స్ 50 బెడెడ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అత్యవసర పిల్లల విభాగాన్ని తీసుకురావడం జరిగింది. అనేక పిహెచ్సిలతో పాటు జఫర్గఢ్కి సివిల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి జనగాం జిల్లాకు